అందరికీ జై భీమ్. వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టింది. మొదటగా వల్లభనేని వంశీ, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా నాలుగో వ్యక్తి మిథున్ రెడ్డి గారు, ఎంపీ. ఈయన కూడా ఇప్పుడు కస్టడీలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరైతే రిలీజ్ అయి ఉన్నారు. వల్లభనేని వంశీ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అయ్యారు. మిగతా ఇద్దరు ఇంకా లోపలే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే రాయలసీమకు చెందినటువంటి నేతలు మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా లోపలే ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీకి వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి గట్టి నేతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉండగా పోయినటువంటి కొంతమంది కీలక నేతలు, గట్టిగా ఉన్నటువంటి నేతలు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నాయకులందరూ కూడా పక్కకి వెళ్ళిపోయినప్పటికీ ఇక మిగతా వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళలో గట్టి నాయకులు వీళ్ళే అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు అరెస్ట్ అయ్యి లోపలున్నా బయట ఉన్నా పార్టీ కోసం శ్రమిస్తూనే ఉంటారు. పార్టీ కార్యకర్తలే అని చెప్పుకోవచ్చు, పార్టీ నాయకులే అని చెప్పుకోవచ్చు, పార్టీకి మూల స్తంభాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే, వీళ్ళేనా ఇంకా కూటమి టార్గెట్లో, అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇంకా కొత్త నాయకులు ఎవరైనా ఉన్నారా అనేది చూస్తే నెక్స్ట్ కొడాల నాని గారు కావచ్చు, అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు. అంటే వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ఆర్సీపీలు ఫైర్ బ్రాండ్స్. గతంలో టీడీపీని ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి మాటలతోటి వారిని బాగా నానాయాతనలు పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళందరిని కూడా కూటమి వన్ బై వన్ సెట్ చేస్తూ అరెస్ట్ చేస్తూ వస్తుందన్నమాట. సో ఇందులో భాగంగానే ఇంకా జరగాల్సినటువంటి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు బయటకు వచ్చారు, ఇద్దరు లోపల ఉన్నారు. అయినా కూడా పార్టీ కోసం గట్టిగానే ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా, ఏమి చేసినా కూడా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఎక్కడికి పోరు, భయపడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం వస్తుంది, మనం ఖచ్చితంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేస్తామని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీటింగ్లో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని తెలియపరిచారు. సో అందువలన అరెస్ట్ అయినా కూడా పార్టీ కోసం గట్టిగానే ఉన్నారు వీళ్ళు. ఎక్కడా కూడా బయటకు వచ్చినా లోపలున్న పార్టీ గురించి తప్పుడు సమాచారం కానీ తప్పుగా కూడా ఎక్కడా మాట్లాడలేదు. సో మొత్తానికి ఉన్నటువంటి లీడర్స్ స్ట్రాంగ్ లీడర్సే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.